వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమం సాగుతాం. నేను మీ కార్తిక్. ఈరోజు మనం తాజ్పూర్ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, రేఖల సంతోష శ్రీనివాస్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే సార్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను సార్. రైట్, ముందుగా మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించిందంటే ఏం చెప్తారు మేడం? ప్రజలకి సేవ చేయన్న లక్ష్యంతో ముందుకు వచ్చాను సార్. కానీ ఒక మహిళగా రాజకీయాల్లోకి రావాలంటే కొంచెం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు మీ వారి సపోర్టు ఏ విధంగా ఉంది రాజకీయాలంటే ఏం చెప్తారు? మా వారి సపోర్ట్తోనే నేను రాజకీయంలోకి వచ్చిన. సపోర్ట్ చేస్తారా మీకు? చేస్తారు సార్, ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్. గ్రామ సభలకు అవుతుంది, గ్రామ పంచాయతీ మీటింగ్లకు అవుతుంది, మీరు అటెండ్ అవుతారా లేకపోతే శ్రీనివాస్ గారు అటెండ్ అవుతారా? పదవి నాది కనుక నేనే చేస్తాను. జస్ట్ నన్ను పెట్టినంత మాత్రాన అతను ఏమి ఇన్వాల్వ్ కాడు సార్. గ్రామ సభలకు కానీ బయట వరకే ఉంటాడు. జీపీ మీటింగ్ అయితే మాత్రం ఓన్లీ మా వార్డు మెంబర్లతోని మా పాలకవర్గంతోనే చర్చిస్తాను సార్. అంటే గతంలో ఉప సర్పంచ్ ఉన్నారు, ప్రస్తుతానికి సర్పంచ్ ఉన్నారు, ఎట్లుంది? గతంలో ఉప సర్పంచ్గా నేను అనేక సేవలు చేసినా కనుక ఆ సేవలు గుర్తించే నన్ను సర్పంచ్గా గెలిపించడం జరిగింది సార్. రైట్, అదేవిధంగా మీరు గ్రామంలో అనేక మందికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేసి విన్నాము. అంటే గతంలో ఉప సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్ సార్. ప్రస్తుతం ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయా? ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకంటే ఏం చెప్తారు? ఒక 2 రెట్లు ఎక్కువగానే చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు మాకు ఒక గౌరవపదమైన ఒక సర్పంచ్ బాధ్యతను అప్పచెప్పారు కదా సార్. ఉప సర్పంచ్ కన్నా ఉన్నంత బాధ్యత కన్నా ఇంకా సర్పంచ్కి మించింది కదా. ఏది కష్ట సుఖం ఏది వచ్చినా కానీ మా గ్రామ ప్రజలకు చేదోడుగా ఉంటాను సార్. నాకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత పెట్టి నేను వాళ్ళకు ఎప్పుడు వెన్నట్టుగానే ఉంటాను సార్. శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, శ్రీనివాస్ గారు, మీరు గతంలో గ్రామ ఉప సర్పంచ్గా ఉండేది, మీరు మీ భార్య. ప్రస్తుతం సర్పంచ్ కావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ముందుగా రాజ్ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా గ్రామాన్ని ఏదో ఆదర్శ గ్రామంగా మేము అన్ని వర్క్స్ మేము చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఏదైతే గమనించి ఇంత దూరం వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఏదైతే ఉప సర్పంచ్ ఉండగా మేము చేసే కార్యక్రమాలు కానీ చేసే పనులు కానీ ఏదో గవర్నమెంట్ వచ్చేది కానీ ఇంకా మా సొంతంగా కానీ అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా ఈరోజు మేము సర్పంచ్గా ఎన్నుకోబడినాము. ఏదైతే ఉప సర్పంచ్ ఉండినాక కూడా మనము చేసిన పనులకు మన సర్పంచ్ బాధ్యత అంటే గ్రామానికి ఒక ప్రథమ పౌరుడు కాబట్టి మనం చేసేది సర్పంచ్ అంటే జనరల్గా ఒక ముఖ్యమంత్రికి ఒక కలెక్టర్కు ఎన్ని అథారిటీస్ ఉంటాయో సర్పంచ్కి అన్ని అథారిటీస్ ఉంటాయి. దాని గురించి మనం చెడు చేయొద్దు, మంచి చేయాలి. ఒకసారి సర్పంచ్ అయినామంటే కొన్ని తరాలు గుర్తించాలి కానీ ఏదో అయినమా పోయినమా అన్నట్టు ఉండకుండా ఈ యొక్క కార్యక్రమాలు గుర్తించవలసిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి శ్రీనివాస్ గారు గ్రామంలో డబ్బు పంచి సర్పంచ్గా గెలిచిండు, డబ్బుతో రాజకీయం చేస్తున్న విమర్శలు కూడా వస్తున్నాయి. వాస్తవం కాదా? ఇప్పుడు డబ్బు వంచి రాజకీయాలు చేయాలంటే అనేక మంది దగ్గర నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఉన్నోడు ఓడు పెట్టడు. మనము ఏదైతే చేసే పనులు బట్టి, చేసే మర్యాద బట్టి, చేసే వ్యవహారం బట్టి మనం చేస్తాం. డబ్బులు వంచినమాట మేము ఓటుకేమో 2000 ఇచ్చి 3000 ఇచ్చేమని గెలిచినామైంది. డబ్బు వంచితే ఎట్లా ఉండాలి? 10,000తోటి 20,000తోటి గెలవాలి, డబ్బు వంచి గెలవాలంటే. కానీ మా గ్రామంలో 1068 ఓట్లు పోలు కాగా 863 ఓట్లు మా గ్రామానికి ఏదైతే మాకు సర్పంచ్ పోటీ చేస్తే మాకు వచ్చినాయి. 651 మెజార్టీ వచ్చింది మా గ్రామానికి. ఏది సర్పంచ్కు 8 వార్డులు ఉంటే ఒక వార్డుకు 140 ఓట్లుంటే 8 వార్డు సభ్యులు 100 ఓట్లతో గెలిచారు ఒకరొకరు. అవతలి వార్డు మెంబర్కు డిపాజిట్ కూడా రాలేదు. 15 ఓట్లు 20 ఓట్లు వచ్చిన వార్డు మెంబర్లు. ప్రజలకు మనం సేవ చేసినట్టయితే మన పబ్లిక్లో ఏదైతే సర్వీసు మన సర్వీస్ ఎప్పుడైతే వాళ్ళకు అందినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత చేసినా, ఎంత ప్రాధేయపడినా, కాళ్ళు మొక్కినా, దండ పెట్టినా ఓటు ఎక్కడ వేయాలి అక్కడనే వేస్తారు. కానీ డబ్బుకు లొంగే తట్టు ఈ రోజులలో ప్రజలు కూడా అందరి అవగాహన ఉన్నది. అందరికీ సమస్యలు ఏందనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు డబ్బు ఒక అమ్మకో అవ్వకో ఒక ముసలాయనకో ఏదో చేస్తే సరే, ఏదో ఆశపడో 1000 500 వేస్తే ఓట్లు వేయగలుగుతారేమో.